అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. కోడ్ అమల్లోకి వచ్చింది. గత నెల 16 నుండి అమలు వచ్చిన ఈ కోడ్ విషయంలో మాత్రం ఎవరు కోడ్ ఉల్లంఘనకు పాల్పడినా కూడా వారిపై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం కూడా ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. ఈ కంట్రోల్ రూమ్లో రౌండ్ ది క్లాక్ 24 గంటల పాటు 3 షిఫ్టుల్లో సిబ్బంది అంతా కూడాను జిల్లాలో ఎటువంటి కోడ్ ఉల్లంఘన లేకుండా ఉండేందుకు అన్ని శాఖల తరఫున కూడాను చర్యలు చేపడుతున్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సిబ్బంది కూడా కంటి రెప్ప మూయకుండా ఈరోజు ఈ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కోడ్ను ఉల్లంఘించడంపై ఎటువంటి చర్యలు చేపడుతుంది, శాఖాపరంగా ఏ శాఖలు ఈ కంట్రోల్ రూమ్లో పనిచేస్తున్న ఆర్టీ మీకు చూపించబోతుంది. ప్రస్తుతం మనం చూస్తే కనుక ఇది ఇంటర్ స్టేట్కి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్. ఎందుకంటే ఒరిస్సా పక్కన ఉంది, సుమారు 120 కిలోమీటర్లు సరిహద్దు ఉన్న నేపథ్యంలో మద్యం చౌకగా దొరుకుతున్న నేపథ్యంలో ఎవరైతే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అభ్యర్థుల మద్యాన్ని దిగుమతి చేసుకోవడం, అదేవిధంగా ఆ రాష్ట్రం నుండి డబ్బులు ఏమైనా దిగుమతి చేస్తున్నారు ఉద్దేశంతో సీసీ ఫుటేజ్లు ఏర్పాటు చేసి వాటిని నిఘా రూపంలో చూస్తే మనం ప్రస్తుతం చూస్తే కనుక ఇది కంచిల దగ్గర ఉన్నాం. ఇది ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుకు సంబంధించినటువంటి చెక్ పోస్ట్. అక్కడ అనునిత్యం కూడాను తనిఖీలు చేస్తూ రేయింబవళ్ళు తనిఖీలు నిర్వహిస్తున్న ఈ క్రమంలో ఇప్పటి వరకు కూడా చాలా మొత్తంలో అక్రమ రవాణాకు సంబంధించిన మద్యం కూడా పట్టుబడింది. గంజాయి వంటి మత్తు పదార్థాలు కూడాను ఒడిశా నుండి యథేచ్ఛగా దిగుబడుతున్న ఈ టైంలో ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో మాత్రం అటువంటి ఏవైతే మత్తు పదార్థాలు జిల్లాలోకి రాకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి చర్యలు చేపడుతుంది. మొత్తం ఈ 6 ఫ్రేమ్లు కూడాను ఇంటర్ స్టేట్కి సంబంధించినవే. ఇక్కడ అనునిత్యం కూడాను ఇతర వ్యక్తులు ఎవరైనా జిల్లాలోకి రావడం, వైలెన్స్ సృష్టించడం, ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఎస్సీపీ అధికారులతో పాటు లోకల్ పోలీస్ కూడా మానిటరింగ్ చేస్తుంటారు. ఈ సీసీ ఫుటేజ్ల ఆధారంగానే అక్కడ ఎవరైనా కూడాను నగదు రవాణా కానీ మద్యం రవాణా కనుక చేస్తే మాత్రం వారిని ఇమీడియట్గా సిటీకి ఇన్ఫర్మేషన్ చేయడం, అక్కడ చేసిన వెంబటే వారికి మాత్రం అంటే 100 నిమిషాల్లో అక్కడ చేరుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సద్మనం చేసేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసినటువంటి నిబంధనలు మాత్రం మనం స్పష్టంగా చూస్తున్నాం. మరోవైపు చూస్తే ఈ విషయంలో మాత్రం ఇక్కడ మొత్తం 9 శాఖలు పనిచేస్తుంది. అందులో గ్రీవెన్స్ కూడా ఉంటుంది. ఇదే విధంగా కోడ్ ఆఫ్ కండక్ట్లో ఎవరైనా కూడా వైలేట్ చేసినా ఓటర్లు ప్రలోభ పెట్టేందుకు వారు చేస్తున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా పరిగణలో తీసుకున్నారు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ 4 Mలు అంటే 1 మనీ, 2 మధ్యలు, మరోవైపు మిస్లీడింగ్స్ మరియు మిస్మైలెన్స్, ఈ 4 కూడాను ఎట్టి పరిస్థితుల్లో కూడాను జరగకుండా ఉండాలి. మరోవైపు చూస్తే హింసారహితమైనటువంటి ఎన్నికలు జరిపించే విధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి గైడ్లైన్ ఏదైతే ఉందో ఆ గైడ్లైన్ మాత్రం తూచా తప్పకుండా పాటించాలి. జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ నేతృత్వం జరుగుతున్నటువంటి ఈ విషయంలో ఇక్కడ ఎన్ని శాఖలు మానిటరింగ్ చేస్తున్నాయి. కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు ఏదైనా ఓటర్లను ప్రలోభ పెట్టడం కానీ లేకపోతే డబ్బులు, మద్యం ఇట్లాంటి రవాణా చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి మానిటరింగ్ జరుగుతుంది. యాక్చువల్గా మీరు చూశారు, ఇంచుమించుగా ఈ కంట్రోల్ రూమ్లో 9 కమిటీలు అయితే ఉన్నాయి. అటు సోషల్ మీడియా కావచ్చు, ఎంసీ అంటారు, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అని, అలాగే సి విజిల్ అని, అట్ ది సేమ్ టైం ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కావచ్చు. అలాగే ఇప్పుడు నేనైతే చూస్తే కనుక అక్కడ డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ ప్లస్ ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్ ప్లస్ పీడీడీఆర్డీ ఈ ముగ్గురిని కలిపి ఒక అంటే డిస్ట్రిక్ట్ విజిలెన్స్ కమిటీ అని పెట్టారు. ఎలక్షన్ జరుగుతున్నాయి. అలాగే మీరు అన్నట్టుగానే జిల్లాలో ఫెయిర్గా ఎలక్షన్ జరగాలి అంటే ఏదైతే డెమోక్రసీ పరంగా జరగాలనే ఉద్దేశంతో ఇవన్నీ ఉన్న ఎలక్షన్ ఫ్రీగా జరగాలి, డబ్బు ప్రమేయం లేకుండా జరగాలనే ఉద్దేశంతో పెట్టారు. అయితే కొంతమందికి ఇంకా అవగాహన లేకపోవడం, ఎంసీసీ మీద అవగాహన లేకపోవడం వలన వాళ్ళు డబ్బులు అన్ని కానీ లేకపోతే వాల్యుబుల్స్ కానీ లెక్కగా మించి యాక్చువల్గా అయితే మా దృష్టిలో ఏంటంటే 50,000 దాటి ఉంటే కనుక కంపల్సరీగా దానికి ఎలాంటి ఆధారాలు లేకపోతే కనుక దాన్ని ఈ ఫ్లయింగ్ స్క్వాడ్లు ఉన్నాయి, ఎద్దలుగా విఎస్టీలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ చేసుకొని ఏమైనా ఉంటే కనుక ఆధారం లేకపోతే కనుక డెఫినెట్గా వాళ్ళు సీజ్ చేసి ఆ కమిటీ ఏదైతే వాళ్ళకి ఇబ్బంది పడకుండా ఉండడానికి అని చెప్పేసి విలేజ్లో అంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ విజిలెన్స్ కమిటీ పెట్టారు. ఆ అమౌంట్ వస్తే కనుక మేము దానిపైన ఎంక్వైరీ చేసి ఓకే అది ఎలాంటి ఎలక్షన్ సంబంధించిన అభ్యర్థికి కాదు, పార్టీది కాదు, అది ఫెయిర్గా వాళ్ళదే అమౌంట్ వాళ్ళ కష్టార్జితమని తెలుసుకున్నాక కానీ డెఫినెట్గా రిలీజ్ చేస్తారు. దీనివల్ల ప్రస్తుతం మాత్రం వివాహాది శుభ కార్యక్రమాలు జరుగుతున్నాయి, తర్వాత భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. మెటీరియల్ పర్చేజ్ చేసేందుకు వాళ్ళకి అవగాహన లేకపోవడంతో ఆ డబ్బులు పట్టుకుని వెళ్తున్న క్రమంలో కనుక ఎవరికైనా పట్టుబడినట్టయితే అది మీ వరకు వచ్చిన తర్వాత నిర్ధారణ విషయంలో ఎన్ని రోజులు పట్టొచ్చు, వారికి ఉన్నటువంటి అప్రతా భావాన్ని ఇలా తొలగిస్తారు. యాక్చువల్గా మేము ఏం చెప్తాం అంటే యాక్చువల్గా ఈ ఎంసీసీ అయితే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిందనే విషయాన్ని జిల్లా కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ బాగానే ప్రాచుర్యం చేశారు. అయినా సరే కొంతమంది
కొంతమంది ఎలా అంటే ఎలా అయినా వెళ్ళిపోతున్నాం అనే ఉద్దేశంతో కొందరు చేస్తారు. అలాంటప్పుడు మేము ఉదాహరణకి నిన్ననే ఒక కేసు వచ్చింది. యాక్చువల్గా వాళ్ళు వ్యాపారస్తులు ఏంటంటే పళ్ళ వ్యాపారం చేస్తారు. వాళ్ళు ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి వచ్చారు. ఈ ఒరిస్సాలోకి వెళ్ళి వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. వాస్తవంగా అయితే అది వాళ్ళు చేశారు, కానీ వాళ్ళకి ఇలాంటి రిసీట్స్ ఇవ్వడం కానీ డాక్యుమెంట్స్ అనేవి ఉండవు. కాబట్టి అది డిపెండ్స్ ఆన్ కేసు. వాళ్ళు ఆధారాలు తెచ్చుకోమని చెప్తాము, అన్ని ఆధారాలు వెంటనే రిలీజ్ చేస్తాం. ఈ కమిటీ ఫామ్ చేసింది అందుకోసమే. పబ్లిక్ ఎట్టి పరిస్థితులు మీరు అన్నారు వివాహం ఒకసారి కొందరైతే హాస్పిటల్కి వెళ్తూ డబ్బులు తీసుకెళ్ళే చేతిలో క్యాష్ పట్టుకెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఆధారం ఉండి కమిటీ ఓకే సాటిస్ఫై దగ్గర వెంటనే రిలీజ్ చేస్తాం. లేకపోతే ఆధారాలు తెచ్చుకోమని చెప్పి ఒక 2 days లోపల వాళ్ళకి రిలీజ్ చేస్తాం. కాబట్టి అలాంటి ఇబ్బంది లేకుండా చేస్తాం. కనుక ప్రస్తుతం డబ్బులు రవాణా విషయంలో మాత్రం సాధారణ పబ్లిక్కి ఈ విషయం ఇప్పుడు కూడాను ఎంసీసీకి సంబంధించిన నిబంధనలు తెలియనటువంటి పరిణామాలు చోటు చేసుకుని ఈ క్రమంలో ఎవరైనా కనుక హాస్పిటల్ కావచ్చు, లేకపోతే వివాద శుభ కార్యక్రమంలో వ్యాపార లావాదేవీల విషయంలో ఎవరైతే రిసిప్ట్ లేకుండా డబ్బులు ట్రాన్సాక్ట్ చేస్తూ ఎవరైనా ఫ్లయింగ్ స్క్వాడ్కి కానీ లేకపోతే అధికారులకు పట్టుబడి చెక్ పోస్ట్ దగ్గర చెక్ చేసినప్పుడు డబ్బులు కనుక పట్టుబడితే వాటికి సంబంధించిన ఆధారాలు తెచ్చిన తర్వాత 2 రోజుల్లో అది నిర్ధారించి వారి డబ్బులు వారికి ఇచ్చేందుకు అవసరమైన చర్యలు కూడాను విజిలెన్సింగ్ మానిటరింగ్ కమిటీ చేస్తుంది. చూస్తే ప్రస్తుతం చూస్తే కనుక ఇక్కడ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఎవరైనా కూడా పోస్టల్ బ్యాలెట్కి అప్లై చేయాలి అనుమానం ఉంటే నివృత్తి చేసుకోవడానికి ఇక్కడ కంట్రోల్ ఏర్పాటు చేయడం. మరో చూస్తే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇది మాత్రం కీలకమైనగా చెప్పుకోవచ్చు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడాను కోడ్ ఆఫ్ కండక్ట్ని కనుక వైలేట్ చేసినట్టయితే వారికి ఉండబోయే శిక్షలు ఎలా ఉంటుంది, వారిని ఏ విధంగా పరిణతి తీసుకుంటారన్న విషయం ప్రస్తుతం మనతో ఉన్నారు. చూస్తే ఎలా ఉండబోతుంది ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ని కనుక వైలేట్ చేస్తే? మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ సంబంధించి మనం జిల్లాలోని మొత్తం అన్ని దగ్గరలో కూడా ఉన్న ఎఫ్ఎస్ఎస్ టీంలు పెట్టడం జరిగింది. అలాగే దానికి సంబంధించి ఇప్పుడు ప్రతిదీ కూడాను ఎక్కడైనా ప్రచారాలు కానీ ఏవైనా ర్యాలీలు కానీ సభలు కానీ జరిగినప్పటికీ వాళ్ళు పర్మిషన్ కంపల్సరీగా తీసుకోవాలి. ఏవైనా ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఎవరైనా ఇంకెవరైనా సంబంధించి క్యాండిడేట్లు ఎవరైనా వాళ్ళతో కానీ దీంట్లో పాల్గొనకూడదనేసి మేము అందరికీ ఇన్స్ట్రక్షన్ మన కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు సీఈఓ గారి ఆదేశాల మేరకు అందరికీ ఇవ్వడం జరిగింది. మీరు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇప్పటికి కూడా చాలామంది ఉద్యోగులు కావచ్చు, లేకపోతే సంబంధించిన విధి నిర్వహణలో ఉన్న వారు కూడాను ఇంకా రాజకీయ పార్టీలు ఒత్తిడి మేరకే వారి వెనక వెళ్ళడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీకు సమాచారం ఇవ్వాలనుకుంటే క్షేత్రస్థాయిలో ఎటువంటి ఏర్పాటు? మాకు ఇక్కడ ఇంతవరకు మనకి 23 వరకు వచ్చాయండి. ఆల్రెడీగా మేము ఇన్ఫర్మేషన్ అనేది కంట్రోల్ రూమ్ నుంచి అలాగే ఆర్ఓల నుంచి మన 8 నియోజకవర్గాల సంబంధించి ఆర్ఓలు కూడా అంతా మీటింగ్ పెట్టడం జరిగింది. అందరికి కూడాను దీని మీద అవగాహన వచ్చాయి కొందరికి. కాకపోతే తెలియని వాళ్ళు కొంచెం దాని మీద ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు కొంచెం వాళ్ళకి అవగాహన లేక వెళ్ళిపోతున్నారు. కానీ ఇలాంటివి చేయొద్దనేసి చెప్పడం జరిగింది. ఇప్పటివరకు అయితే మాకు 23 వచ్చినాయి. ఇక్కడికి మునుపట్లో చూసుకుంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఎన్నికల్లో ఎవరైతే పార్టీలు కొంకొస్తూ ప్రచారాల్లో పాల్గొకూడదు. ఈసారి వాలంటీర్ వ్యవస్థను కూడాను ఎన్నికల కమిషన్ బ్యాన్ చేసింది. వారు కూడా అక్కడక్కడ ఇంకా పాల్గొంటున్నటువంటి సమాచారం. వారి మీద ఇటువంటి చర్యలు వాలంటీర్ని కానీ ఎఫ్ఎస్ ఆఫ్ డీలర్లు కానీ ఎంతవరకు ఎవరైనా పాల్గొన్నట్లయితే వాళ్ళకి మేము వాలంటీర్లకి అయితే వాళ్ళని రిమూవ్ చేయడం జరిగింది. ఎఫ్ఎస్ ఆఫ్ డీలర్లకి అయితే సోకాస్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఇది కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు. కాబట్టి ఇక నుంచి కూడాను ఎటువంటి ఉద్యోగస్తులైనా వాలంటీర్లు కూడాను ఈ యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది కనుక ఈ ప్రసారాల్లో కానీ ఎటువంటి ర్యాలీల్లో కానీ ఈ గ్రామ సభలు చెప్పినప్పటికీ కూడా ఎటువంటి పబ్లిక్లో కానీ వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదనేసి మేము వివరంగా ఇన్స్ట్రక్షన్ కూడా మన జిల్లా కలెక్టర్ గారు వారు ఆర్ఓలకి అలాగే ఏఈఆర్ఓలకి అందరికీ నోడల్ ఆఫీసర్లు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి ఇంకా తగ్గుతుందని కోరుకుంటున్నాను. చూస్తే ప్రస్తుతం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చినా కూడా కొంతమంది వాలంటీర్లు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆ విషయం వచ్చిన ఇప్పటికీ 25 మందిని కూడా చర్యలు చేపట్టడం జరిగిందని కూడా స్పష్టం చేస్తున్నారు. మరోవైపు చూస్తే కనుక 16 రోజులు కావస్తుంది కోడ్ వచ్చి, ఆ తర్వాత కూడాను ఇంకా 40 రోజులు ఎన్నికలు ఉన్న ఈ తరుణంలో ప్రభుత్వ ఉద్యోగాల విషయాల్లో మాత్రం నిఘా నేత్రం తమ అనునిత్యం కూడా క్షేత్రస్థాయిలో ఫ్లయింగ్ టీం కూడా వెనకే నిఘా పెడుతూ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘించిన వారికి ఉండబోయే శిక్షలు కూడా
కూడాను కఠినంగా ఉంటే ప్రతి ఒక్కరు కూడాను జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి ఏదైతే సమాచారం ఉందో ఆ సమాచారం మాత్రం తప్పకుండా పాటించాలి. ఈ విషయంలో కనుక ఎవరైనా పొరపాటు చేసినా కావాలని అందులో పాల్గొన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో శిక్ష ఉంటుంది. మరోవైపు చూస్తే కనుక ఇక్కడ సి విజన్ టీం ఇది కీలకమైనటువంటి డయస్గా చెప్పుకోదు. ఎందుకంటే ఎక్కడైనా కూడా ఎవరైనా కోడ్ ఉల్లంఘించినట్టు కనుక ఫిర్యాదు వస్తే ఫిర్యాదు వచ్చింది తడువుగా వారు వెళ్ళి అక్కడ నుంచి ఎటువంటి చర్యలు చేపడతారు, ఈ చర్యలు చేపట్టే నేపథ్యంలోనే వారు ఎటువంటి మోడల్ ఇచ్చేసి కూడా ఇచ్చేస్తారనే విషయం ప్రస్తుతం మన రిపోర్టర్ సురేష్ వివరిస్తారు. అసలు ఏం జరగబోతుంది ఇప్పటివరకు చూసే ఎక్సైజ్ కావచ్చు, క్యాష్ విషయంలో కావచ్చు, లేకపోతే పోస్టల్ బ్యాలెట్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంతలా మానిటరింగ్ చేస్తున్న నేపథ్యంలో ఇంకా సి విజన్ టీం ఏ విధంగా పనిచేస్తుందనే విషయాన్ని ఆర్టీవీ ఇప్పటివరకు మీరు చూసుకున్నట్లయితే కనుక ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అసలు ప్రభుత్వ యంత్రాంగం అసలు ఏ విధంగా పనిచేస్తుంది, ఎన్నికల కమిషన్ వెలువడించినట్టు అప్పటి నుంచి కూడాను నామినేషన్, ఓటింగ్ అలాగే కౌంటింగ్ వరకు జరిగేటువంటి ఈ ప్రక్రియ మధ్యలోని అసలు సి విజిల్ అనేది అసలు ఏ విధంగా పనిచేస్తుంది ఏంటని చూసుకున్నట్లయితే కనుక ఓటర్ని ప్రలోభపరిచి ఓటు వేయించుకునే దిశగా ఏ నాయకులైనా కానీ ప్రయత్నించినట్లయితే కనుక ఆ సి విజిల్ అనే ఒక యాప్ను అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఆ యాప్లోని ఖచ్చితంగా ఎవరైనా సరే అక్కడ కంప్లైంట్ చేసినట్లయితే కనుక అది వెంటనే పరిగణలోకి తీసుకొని వారి మీద చర్యలు తీసుకోవడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక సి విజిల్ తాలూకా ఇక్కడ సిబ్బంది అయితే ఉన్నారు. అది వారితో కూడా ఒకసారి మాట్లాడి చూద్దాం. అసలు సి విజిల్ కంప్లైంట్స్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, అలాగే కంప్లైంట్ ఇచ్చిన వెంటనే అసలు ఏ విధంగా స్పందిస్తున్నారు అనేది అయితే చూద్దాం. అసలు ఈ సి విజిల్ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అసలు ఏ విధంగా దీన్ని మీరు మానిటర్ చేస్తున్నారు? డైరెక్ట్గా అదే సిటిజన్ అనేవారు ప్లే స్టోర్లో డైరెక్ట్ సి విజిల్ యాప్ అనేది ఉంటుంది. వాళ్ళు ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకుంటారు. అండ్ దెన్ వాళ్ళ ఏరియాలో ఎక్కడైనా మనీ డిస్ట్రిబ్యూషన్ అవనివ్వండి, లిక్విడ్ డిస్ట్రిబ్యూషన్ అవనివ్వండి, ఏదైనా గిఫ్ట్స్ ప్రజెంటేషన్ అవనివ్వండి, లేదా ఎక్కడైనా పోస్టర్స్, బ్యానర్స్ ఏమైనా ఎక్కడైనా వైలేషన్స్ అయినా అలాంటివి ఏమైనా ఎంసీసీ రిలేటెడ్ ఏ వచ్చినా వాళ్ళ యాప్లో అక్కడ ఫోటో కానీ, వీడియో కానీ అండ్ ఆడియో కానీ 3 ఆప్షన్స్ ఉంటాయి. అందులో వాళ్ళు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసి వాళ్ళు పెట్టినా డైరెక్ట్గా మేము ఇక్కడ డిసిసి టీమ్, డిస్ట్రిక్ట్ కంట్రోల్ సెంటర్ టీంలోకి డైరెక్ట్గా మాకు ఇక్కడ డాష్ బోర్డ్ ఉంటుంది, సిటిజన్ డాష్ బోర్డ్ డైరెక్ట్ మాకు అందులో చూపిస్తుంది. అది అక్కడ ఎఫ్ఎస్టీ టీమ్స్ ఉంటాయి. అంటే ఆ ఏరియాలో అక్కడ ఏ కాన్స్టిట్యున్సీ వస్తే ఆ కాన్స్టిట్యున్సీ ఏరియాలో మాకు కంప్లైంట్ వచ్చింది వాళ్ళకి అసెండ్ చేస్తాం. ఆ కాన్స్టిట్యున్సీ ఏరియాలో ఎవరు ఉంటే వాళ్ళ వెహికల్కి మేము అటాచ్ చేస్తాం. వాళ్ళు వితిన్ 15 మినిట్స్లో అక్కడ రీచ్ అవ్వాలి. అంటే టోటల్ 100 మినిట్స్ ఇది ఒక కంప్లైంట్ వస్తే 100 మినిట్స్లో మొత్తం క్లోజ్ అవ్వాలి. 100 మినిట్స్లో ఫస్ట్ మాకైతే 5 మినిట్స్లో మేము వాళ్ళకి ఎఫ్ఎస్టీ టీం వాళ్ళు అసెండ్ చేస్తాం. అంటే అక్కడ వెహికల్ పట్టుకుని తిరుగుతూ ఉంటారు వాళ్ళు 15 మినిట్స్లో ఆ ప్లేస్కి రీచ్ అవ్వాలి. అండ్ 15 మినిట్స్లో వాళ్ళు రీచ్ అయ్యి 30 మినిట్స్లో వాళ్ళు రిపోర్ట్ చేయాలి. అంటే అది ఎయిదర్ ఫాల్స్ ఆర్ ట్రూ అనేది వాళ్ళకి క్లోజ్ చేస్తారు. అది ఆర్ఓ గారికి వెళ్తుంది. అంటే కాన్స్టిట్యున్సీకి ఆర్ఓ ఉంటారు, వాళ్ళకి వెళ్తుంది. సో మాకు 5 + 15 30 మినిట్స్లో వాళ్ళు రిపోర్ట్ ఇస్తే 30 అయ్యాక 50 అయ్యాక 50 మినిట్స్లో ఆర్ఓ గారు క్లోజ్ చేయాలి. టోటల్ 100 మినిట్స్లో ఇది క్లోజ్ అవుతుంది ఆర్ఓ గారితో. ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వారి యొక్క పర్సనల్ డీటెయిల్స్ కానీ ఏమైనా గోప్యంగా ఉంచబడుతుందా? అంటే మా వరకు అయితే కనిపిస్తుంది. అంటే ఇక్కడ సిటిజన్ యాప్లోన 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి అనానిమస్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ వాళ్ళ డేటా కూడా ఇవ్వచ్చు. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ నేమ్ అండ్ వాళ్ళ కంప్లీట్ డేటా అనేది అడుగుతుంది. లేదు మా డేటా ఏమి కనిపించకుండా చేయాలంటే అనానిమస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. వాళ్ళు సెలెక్ట్ చేస్తే వాళ్ళకి ఇంకా వాళ్ళ డేటా ఏది మాకు కనిపించదు. సో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏదో వాళ్ళ డేటా చూపించాలనుకుంటే పెట్టవచ్చు, లేదా అనానిమస్గానే పెట్టవచ్చు. ఇప్పటి వరకు ఎన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది, వాటి మీద మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయి? టోటల్గా అయితే 2-1 ఒక మోనిటర్ అక్కడ అందులో ఉంటాయండి. సరే టోటల్గా 216 అండి. టోటల్ 216 కేసు వచ్చాయి. అందులో డ్రాప్ డౌన్ టోటల్ 101 డ్రాప్ చేసాం ఆర్ఓ గారు. అదే ఫౌండ్ అంటే కరెక్ట్ అయినవి 115. అంటే డ్రాప్ డౌన్ అంటే అన్రిలేటెడ్గా కొన్ని వస్తూ ఉంటాయి. సో అలాంటివన్నీ డ్రాప్ డౌన్ అనేది మీరు చేస్తారు ఆర్ఓ గారు. లేదు కరెక్ట్ అయినవి ఉంటాయి, లైక్ ఈ బ్యానర్స్ అని, మనీ డిస్ట్రిబ్యూషన్ అలాంటివి ఏమైనా కరెక్ట్ అయితే అలాంటివి ఉంటాయి. ఫౌండ్ కరెక్ట్ 115, టోటల్ 115, టోటల్ 216 వచ్చాయి ఇప్పటి వరకు అయితే. ఈ డ్రాప్ డౌన్ అయినటువంటివి అవి ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తికి తెలియపరచడం జరుగుతుందా లేదా పూర్తిగా? వాళ్ళకి అక్కడ యాప్లో అనేది చూపిస్తుంది. అది ఎక్కడ డ్రాప్ డౌన్ అయింది, ఎలా ఎందుకు డ్రాప్ డౌన్ అయింది, వాళ్ళకి రీజన్తో సహా మాకు ఇక్కడ రకరకాలుగా ఇది ఈ మోనిటర్లు చూపించమంటారా? చూసుకున్నట్లయితే కనుక అసలు ఫిర్యాదు ఉంది అసలు ఏంటనేది అయితే ఇక్కడ క్లియర్గా మానిటర్లోనైతే చూపించడం జరుగుతుంది. అసలు ఫిర్యాదు చేసినప్పటి నుంచి కూడాను ఆ ఫిర్యాదు పూర్తిగా అసలు చేసినటువంటి ఫిర్యాదు మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు, అసలు యాక్షన్ తీసుకుంటే కనుక ఏవేవి అంశాలు పరిగణలో తీసుకుని యాక్షన్ తీసుకున్నారు, తీసుకోకపోతే కనుక ఏంటి అక్కడ లోపాల వల్ల యాక్షన్ తీసుకోకపోవడం జరిగింది అనేది అయితే స్పష్టంగా ఇందులో తెలియపరచడం అయితే జరుగుతుంది. అసలు పోస్టర్ అండ్ బ్యానర్ అనేది ఒక సిటిజన్ అని కంప్లైంట్ ఇచ్చారు.
సో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేము అనేది ఎఫ్ఎస్టీ వాళ్ళకి అటాచ్ చేస్తాం. వాళ్ళు రిపోర్ట్ అది ఫీల్డ్ యూనిట్ వాళ్ళు లొకేషన్ రీచ్ అయ్యారు. అండ్ దెన్ ఇక్కడ బ్యానర్ రిమూవ్ చేసినట్టు వాళ్ళు ఫోటో పెట్టాలి. అండ్ దెన్ వీళ్ళు క్లోజ్ చేసే కంటే ఆర్ఓ గారికి వెళ్తుంది. అంటే కాన్స్టిట్యూన్సీకి ఆర్ఓ ఉంటారు. సో వాళ్ళు పోస్టర్ రిమూవ్ చేసినట్టు వాళ్ళు కూడా ఆర్ఓ గారికి క్లోజ్ చేస్తారు. టోటల్ 4 మెంబర్స్. ఫస్ట్ ఇనిషియల్గా డీసీసీ, ఈ డీసీసీ దగ్గర నుంచి అదే మాకు సిటిజన్ నుంచి వచ్చింది. డీసీసీ దగ్గర నుంచి ఎఫ్ఎస్టీ వీళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఎఫ్ఎస్టీ వాళ్ళు అనేది ఈ రిప్లై ఇచ్చారు, రీచ్ లొకేషన్ అండ్ బ్యానర్ రీచ్. అండ్ ఫైనల్లీ ఆర్ఓ గారు పోస్టర్ రిమూవ్ అండ్ సాల్వ్. సో ఈ 4 ఆప్షన్స్ అనేది 4 అనేది స్టేజ్ వైజ్ అనేది చూపిస్తుంది. ఇలా చూసుకున్నట్లయితే కనుక సివిజిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఎవరైనా సరే ఎన్నికల సందర్భంగా ఏమైనా ప్రలోభాలకు కనుక లోబర్చే ప్రక్రియలు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఈ సివిజిల్ యాప్లోని కనుక ఆ డీటెయిల్స్ని వాయిస్ కానీ లేదా వీడియో కానీ లేదా ఇమేజ్ కానీ ఈ మూడిట్లో ఏదైనా సరే తీసి అక్కడ ఇచ్చినట్లయితే కనుక అది ఒక కంప్లైంట్గా తీసుకుని వారి మీద యాక్షన్ తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే సోషల్ మీడియా ఇక్కడ ఏదైతే ఉందో సోషల్ మీడియా విభాగంలోని అలాగే కంప్లైంట్ అండ్ మానిటరింగ్ సెల్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అసలు కంప్లైంట్లు ఏ విధంగా తీసుకుంటున్నారు ఏంటి అనేది అయితే ఒకసారి అడిగి చూద్దాం. అసలు కంప్లైంట్స్ వచ్చేటప్పుడు కంప్లైంట్స్ ఏ క్రమంలో మీరు రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది? అసలు ఎంతవరకు ఈ కంప్లైంట్స్ని మీరు ఆన్ కాల్ తీసుకుంటున్నారా లేకపోతే సోషల్ మీడియా మాధ్యమంలో ఏమైనా తీసుకోవడం జరుగుతుందా, వాట్సాప్ లాంటివి ఏమైనా? ఇది ఓన్లీ పట్టుకోవచ్చు. ఓకే, ఇది ఓన్లీ ఫోన్ మానిటరింగ్ అండి. ఓన్లీ ఫోన్ ల్యాండ్లైన్ నుంచి వచ్చిన కాల్స్ అన్ని మేము ఆన్సర్ చేస్తాం. ఇప్పటి వరకు సుమారుగా ఒక 100 కాల్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ మీరు అన్నట్టు సోషల్ మీడియాకి అయితే అది వేరే సెల్ ఉన్నది, దాన్ని కనెక్ట్ చేయండి. ఇక్కడ మాకు వచ్చినవన్నీ వాటర్ ఐడి ఏమైనా మిస్ అయినా లేదా ఎపిక్ నెంబర్ మిస్ అయినా లేదా అప్లికేషన్ పెట్టుకున్నాం ఎక్కడ వరకు వచ్చిందని అలాంటి కాల్స్ వస్తున్నాయి. లేదా మాకు ఓటు ఉందా లేదా చెక్ చేయండి మా పేరుతోని, అలాంటివి ఏవైనా కంప్లైంట్స్ వస్తే మేము ఇక్కడ సాల్వ్ చేస్తామండి. సివిజిల్ అనే యాప్ ఏదైతే ఉందో అది ఈ ఎలక్షన్కి సంబంధించినటువంటి ఏమైనా ప్రలోభాలకు ఏదైనా చేసేటట్లయితే కనుక అందులో అయితే చెప్తున్నారు ఈ కంప్లైంట్ విభాగంలో ఓన్లీ ఓటర్ ఐడి వీటి కోసమైనా లేకపోతే ఈ కంప్లైంట్స్ కూడా ఏమైనా ఇవ్వచ్చాయి అంటే నగదు పంపిణీ ఇట్లాంటివి ఏమైనా? సిటిజన్స్ ఎలాగైనా సరే ఏ కంప్లైంట్ అయినా ఇవ్వచ్చు అండి, మేము ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాం. ఒకవేళ మీరు చెప్పినట్టు నగదు పంపిణీ కానీ డబ్బులు లావాదేవీలు కానీ అలాంటివి ఏమైనా వస్తే మాకు ఫోన్ వస్తే మేము ఇక్కడ పోలీస్ కంట్రోల్ రూమ్ ఎలాగా ఉన్నది కాబట్టి వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాం. వాళ్ళ నుంచి తక్షణమే ఎస్ఐ కానీ సిఐ కానీ వారు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు, అప్పుడు వెరిఫై చేస్తారు. థ్యాంక్ యూ. చూసుకున్నట్లయితే కనుక కంప్లైంట్ మానిటరింగ్ సెల్ ఏదైతే ఉందో ఈ కంప్లైంట్ మానిటరింగ్ సెల్లోనైతే ఈ ఎన్నికలు వస్తున్న ఈ తరుణంలోని ఎవరిదైనా ఓటు మిస్ అయినా లేకపోతే అది ఇంకో బూత్ దగ్గరికి ఎక్కడికైనా అది షిఫ్ట్ చేయబడిన ఇటువంటివి ఏవైనా ఉన్నట్లయితే కనుక ఇక్కడ కంప్లైంట్ ఇస్తే అది నివృత్తి చేసే ప్రక్రియ అయితే ఇక్కడ జరుగుతుంది. ఇది నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక సోషల్ మీడియా టీం అనేది అయితే ఇక్కడ కంప్లీట్గా పెట్టడం జరిగింది. ఈ సోషల్ మీడియా టీం అసలు ఏ విధంగా వర్క్ చేస్తుంది ఏంటి, సోషల్ మీడియాలో వీరు అసలు ఏంటి పరిగణలో తీసుకుని ఈ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ఆ సందేశాన్ని అయితే అందిస్తున్నారు అడుగుదాం. అసలు ఈ సోషల్ మీడియా ఏ విధంగా పనిచేస్తుంది ఎన్నికల క్రమంలో? సోషల్ మీడియాలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఈ కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా 4 ప్లాట్ఫామ్స్ ట్విట్టరు, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ అలాగే యూట్యూబ్. దీంట్లో ఏ యాడ్వర్స్ న్యూస్ కానీ ఫేక్ న్యూస్ కానీ వస్తే దాన్ని ఐడెంటిఫై చేసి కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్కి కమ్యూనికేట్ చేసి అలాగే ఆర్ఓస్ కానీ టీమ్స్ కానీ వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్స్ అప్టైన్ చేసి కమ్యూనికేట్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాను ఉపయోగించుకుని మీమ్స్ చేస్తూ లేదంటే ఒక దగ్గర వీడియోని ఇంకో దగ్గరికి మార్పు చేస్తూ రావడం అయితే జరుగుతుంది. దానివల్ల ప్రజలు ఓటర్ ఎవరైతే ఉన్నారో వారికి మిస్గైడ్ చేయడం అయితే జరుగుతుంది. దీన్ని ఏ విధంగా మీరు పరిగణలో తీసుకుంటారు? దాన్ని ఇమ్మీడియట్గా మేము ఫేక్ న్యూస్గా ఐడెంటిఫై చేసి అగైన్ మళ్ళీ ఈ 4 ప్లాట్ఫామ్స్ ఏవి ఉన్నాయో దాంట్లో ఫేక్ న్యూస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే యాడ్వర్స్ న్యూస్ కానీ ఏవి కానీ అలాగే స్వీప్ అవేర్నెస్ క్యాంపులు అవన్నీ కూడా రెగ్యులర్గా మేము ఈ 4 ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే కనుక ఈ పోస్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి పట్ల ఏమైనా చర్యలు తీసుకోవడం జరుగుతుందా లేకపోతే అది జస్ట్ అది మిస్గైడ్ చేసే ప్రక్రియ అని చెప్పి అక్కడితో కొట్టిపడేస్తారు? లేదు, వాళ్ళ మీద కన్సర్న్ డిపార్ట్మెంట్స్ పంపించి రిపోర్ట్స్ అప్డేట్ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే కనుక ఇక కంప్లైంట్ సెల్ నుంచి మొదలు పెడితే సివిజిల్ కంప్లైంట్ సెల్ అలాగే సోషల్ మీడియా ఈ మూడింటి ద్వారా కూడా ఓటర్ తాలూకా ఆ ఓటర్ని ప్రలోభపరిచే దిశగా ఏదైతే నాయకులు చేస్తారో లేదా వారి కార్యకర్తలు చేస్తారో అవన్నీ కూడాను పరిగణలోకి తీసుకుని వాటి మీద కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి వాళ్ళు కంప్లైంట్ ఫార్వర్డ్ చేసి వెంటనే ప్రతి ఒక్క విభాగంలో కూడాను 100 నిమిషాలు నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ధారించినటువంటి 100 నిమిషాల్లో కూడాను ఆ యొక్క సమస్యని ఖచ్చితంగా షార్ట్అవుట్ చేసి తగు జాగ్రత్తలు అయితే తీసుకునే దిశగా అయితే చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే
మీడియా ద్వారా అసలు ఈ ఓట్ ప్రక్రియలోని ఎలక్షన్ ప్రక్రియలో అసలు ఏ విధంగా ఎటువంటి రోల్ పోషిస్తుందనేది అయితే మా ప్రతినిధి సత్యం మీకు అందించబోతున్నారు. ఎస్, చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే మద్యం డబ్బులు ఇటువంటి అక్రమ రవాణాను నివారించేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా మరోవైపు ఉద్యోగస్తులు ఎవరైనా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే వారిపై ఎటువంటి చర్యలు చేపడుతున్న విషయాన్ని కూడా మనం స్పష్టం చేశాం. మరోవైపు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అభ్యర్థులు చేసినటువంటి వివిధ ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని వెనువెంటనే నివృత్తి చేసేందుకు విజన్ టీం కావచ్చు, సోషల్ మీడియాలో ఏవి పోస్ట్ చేయాలి ఏవి పోస్ట్ చేయకూడదు, ఎవరైనా కనుక తప్పుడు పోస్టులు చేస్తే వెనువెంటనే వాటిని సమస్య పరిష్కారం తీసుకోవాలి. మరోవైపు చూస్తే కనుక ప్రచార మాధ్యమం మీడియా, పేపర్లు, ఛానల్స్తో ప్రచారం అవి పెయిడ్ ఆర్టికల్సా లేకపోతే అవి వార్తా కథనాల రూపంలో అభ్యర్థులకు వారు దోహదపడుతున్నారనే విషయాన్ని కూడాను చూస్తే సోషల్ మీడియా టీంతో పాటు మీడియా సర్టిఫికేషన్తో పాటు మానిటరింగ్ కమిటీ వీరు కీలకమైనటువంటి ప్రచార భాగంలో వీరందరూ కూడాను అభ్యర్థులు ఓటర్లకు దగ్గర కావాలి. వారు చేసినటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిని కూడా అధికార పార్టీ అయితే మాత్రం ఆ పథకాలని చూపించి రేపు భవిష్యత్తులో తమ కనుక అధికారంలోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా మరిన్ని సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పేసి తాయిలాలు ఇచ్చే పరిస్థితి ఉంది. వాటిని నివారించేందుకు అంటే పేపర్లను వేదిక చేసుకుని ఛానల్ను వేదిక చేసుకుని వారు ప్రచారం చేస్తున్నారు. వాటిని ఎలా ఐడెంటిఫై చేస్తారనే విషయం ప్రస్తుతం మనతో మీడియాకు సంబంధించిన ప్రతినిధులు కూడా ఉన్నారు. ఏ విధంగా ఈ పత్రికల్లో వచ్చిన కథనాలని అవి పెయిడ్ ఆర్టికల్సా లేకపోతే వార్తా కథనాలుగా, మరోవైపు చూస్తే కనుక ఛానల్స్లో ప్రకటన కావచ్చు, వీటన్నిటిని ఏ విధంగా మానిటరింగ్ చేస్తారు, ఎంతమంది సిబ్బంది ఇక్కడ విధి నిర్వహణ? జనరల్గా ఏంటంటే మనకు మీడియాకు సంబంధించి 3 ముఖ్యమైన విధులు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇప్పుడు మెయిన్ మనం మీడియాతో సమన్వయంతో పనిచేస్తూ ఈ ఎన్నికల విధులకు సంబంధించి అంత సమాచారం ప్రజలకు వెళ్ళేటట్టు మీడియా సహకారాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే భారతదేశంలో జరిగే ఎన్నికలంటే ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అంతర్జాతీయ మీడియా కూడా చాలా క్షుణ్ణంగా దీన్ని పరిశీలిస్తుంటారు. అందుకు ఎక్కడ ఎటువంటి అపోహలకు తావు లేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, మజిల్ పవర్ కానీ మనీ పవర్ కానీ తప్పుడు వార్తల ప్రభావం కానీ లేకుండా ఉండేటందుకు మీడియా సహకారం చాలా అవసరం. ఒకవేళ పెయిడ్ ఆర్టికల్ అంటే అది వార్తా కథనం కాకుండా డబ్బులు ఇచ్చి కనుక వార్తలు రాపించుకున్నటువంటి విషయం తెలిస్తే ఆ సంస్థపై కానీ లేకపోతే ఎవరైతే ప్రకటించిన వారిపై ఎటువంటి చర్యలు చేపట్టారు? ఎన్నికల సంఘం నిర్దేశం మేరకు ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఎంసీఎంసీ కమిటీ ఉంటుంది, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ. ఈ కమిటీ విధుల్లో ఏంటంటే ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలకు వాళ్ళు ముందస్తు తప్పనిసరి సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆ సర్టిఫికేట్ను మంజూరు చేయటమే కాకుండా ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ వచ్చే పెయిడ్ న్యూస్ను కూడా పరిశీలించడం జరుగుతుంది. దీనికి జిల్లా కలెక్టర్ వారు, జిల్లా రెవెన్యూ అధికారి వారు, ఒక ఇండిపెండెంట్ సిటిజన్, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ తరపున ఒక ఉద్యోగి, మా సమాచార శాఖ తరపున డిపిఆర్ఓ గారు, డిఐపిఆర్ఓ గారు, నేను సభ్యులుగా ఉంటాము. ఈ సభ్యుల కమిటీ వాటిని పరిశీలించి అది పెయిడ్ న్యూసా కాదా అన్నది నిర్ణయం తీసుకుంటుంది. అది నిర్ణయం తీసుకునేటప్పుడు సంబంధిత ఆర్ఓల ద్వారా ఆ అభ్యర్థికి తెలియజేస్తాము. వాళ్ళ తలక సమాధానాన్ని పరిశీలించిన తరఫున అది పెయిడ్ న్యూస్ అయితే మళ్ళీ ఆర్ఓకి తెలియజేసి దానికి సమాచార శాఖ రేట్ కార్డు ప్రకారము అది ఒక ప్రకటనగా గుర్తించి దాన్ని అభ్యర్థి ఎక్స్పెండిచర్లోకి దాన్ని లెక్కించడం జరుగుతుంది. చూస్తే కనుక ప్రస్తుతం ప్రచార మాధ్యమంలో భాగంగా వారు ఇచ్చినటువంటి అది వార్తా కథనం అయితే కథనంగా భావిస్తారు. ఏదైనా పెయిడ్ ఆర్టికల్స్ అనిపిస్తే మాత్రం ఆ కమిటీ నిర్ధారించిన తర్వాత అభ్యర్థి ఖర్చుల్లోకి ఏదైతే పెయిడ్ ఆర్టికల్ సంబంధించినటువంటి డబ్బులను కూడా జమ చేయడం జరుగుతుంది. మరోవైపు చూస్తే కనుక 2024 మొత్తం దేశంలో పార్లమెంట్ స్థానాలతో పాటు 4 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఈ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో మాత్రం ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఓటరు తన ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలి. మరోవైపు ఎటువంటి తాయిలాలకి తలగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్న జిల్లా యంత్రాంగం మాత్రం అభ్యర్థులు ఇచ్చినటువంటి తాయిలాలు కావచ్చు, డబ్బు, మద్యం వీటిని నివారించడానికి మాత్రం ఎన్నికల కమిషన్ చేపడుతున్నటువంటి ఈ కంట్రోల్ రూమ్ అటు మండల కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తారు. ఇటు మెయిన్ అంటే జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కంట్రోల్ రూమ్తో పాటు మండల కేంద్రంలో ఉన్న కంట్రోల్ రూమ్ కూడా కోయిన్సైడ్గా ఉంటుంది. జిల్లా సరిహద్దులో ఉన్నటువంటి చెక్ పోస్టుల వద్ద ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా అక్రమ మద్యం కానీ డబ్బు కనుక జిల్లాలో కనుక డంప్ అయినట్టు అవుతుందో
వారిని ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాం. సాధారణ ప్రజలకు మాత్రం తమ అవసరాల కోసం తీసుకెళ్తున్న డబ్బుల విషయంలో తగు ఆధారాలు చూపించాలి. ఆధారాలు చూపించడంలో కనుక జాప్యం జరిగితే ఆ డబ్బులు సీజ్ చేయడం జరుగుతుంది. తమ అవసరాన్ని బట్టి 50,000 రూపాయలకు మించి ఎంత మొత్తం తీసుకెళ్ళినా కూడా ఏ బ్యాంకును విత్డ్రా చేశారో లేకపోతే ఎవరి వద్ద తీసుకున్నారో ఏ పర్పస్ కోసం తీసుకున్నారో అన్న విషయాన్ని కూడా విజిలెన్స్ కమిటీకి చెప్పాలి. ప్రస్తుతం మందు డబ్బు ఈ ప్రభావితం కాకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన విధంగా ఎన్నికలు జరిపించాలనే కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలు మాత్రం శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం మాత్రం ఈ సార్వత్రిక ఎన్నికలను ఓటర్ తమ ఓటు హక్కును అభ్యర్థులు ప్రలోభాలు లొంగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు ఈ కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా అవగాహన పరుచుకొని అభ్యర్థులు అయితే మాత్రం తమ ఎక్స్పెండిచర్ను పూర్తిగా నష్టపోకుండా ఒకవేళ ఎవరికైనా ప్రచార మాధ్యమం ద్వారా కనుక వారు ప్రకటనలు ఇవ్వాలనుకుంటే నిర్దేశించినటువంటి అధికారుల తాలూకు ఆదేశాలు తీసుకోవాలి. అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో ఉద్యోగస్తులు ఎవరైనా పాల్గొన్నట్టు కనుక వారి సమాచారం వెంటనే వారిని సస్పెండ్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో 2024లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏ విధంగా అమలవుతుంది, అటు మద్యం కానీ డబ్బులు కూడాను జిల్లాలకు డంప్ అవ్వకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు ఏ విధంగా చెబుతుంది ఇవన్నీ కూడాను ఆర్టీవీ ప్రేక్షకులు చూపించే తాము చేసిన ప్రయత్నంలో కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో సాధారణ ప్రజలు లేనిపోని చిక్కులు తెచ్చుకోకుండా ఈ ఎన్నికలు వచ్చినంత వరకు వారి ఆర్థిక లావాదేవీలతో పాటు వారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ పాటిస్తూ ఆ ఎన్నికలు మాత్రం నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చెప్పండి. ఇటువంటి తరుణంలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎవరైనా కూడాను అభ్యర్థులు తమ అభ్యర్థిత్వాన్ని పోగొట్టకుండా ఉండాలంటే వారికి ఇచ్చినటువంటి ఖర్చుల మేరకు ఖర్చులు పెట్టాలి. కాకుండా ఓటర్లను పరలో పెట్టేందుకు మద్యం డబ్బులు పంపిణీ చేసినట్టు కనుక పట్టుబడితే వారి తాలూగా అభ్యర్థిత్వం కూడా ఒకరు రేపు గెలిచినా కూడా 6 నెలల పాటు సస్పెండ్కి గురవుతున్నటువంటి ఒక గైడ్లైన్స్ కూడా ఇచ్చింది. ఈసారి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మాత్రం ఎటువంటి హింసారహితమైనటువంటి ఎన్నికలు జరిపించాలి. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల పండగ వాతావరణాన్ని అందరూ కూడా ఆస్వాదించాలి. 4 రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈసారి ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే ఇక్కడ ఎటువంటి అలజడి లేకపోయినప్పుడు కూడాను అంటే డబ్బు మద్యం మాత్రం విచ్చలవిడిగా పంపిణీ చేసే అవకాశాలు వాటిని కట్టడి చేసేందుకు ఈ కంట్రోల్ రూమ్ నుండి ప్రతి అంశం కూడా దోహదపడే అవసరాలు మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఓటర్లు తమ ఓటు హక్కు నిర్భయంగా వినియోగించుకునేందుకు ఈ కంట్రోల్ రూమ్లో చూపిస్తున్న ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు పరిణామాలు తీసుకుని వారితో సహకరించాలని కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.